గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వల్లే తాను నష్టాల నుంచి బయటపడ్డట్టు దిల్ రాజు గారు తెలిపారు. తాజాగా ఆయన నిర్మిస్తున్న మూవీ తమ్ముడు. నితిన్ హీరోగా వస్తున్న ఈ సినిమాను వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేశాడు. ఈ మూవీలో ప్రమోషన్లో దిల్ రాజు షాకింగ్ విషయాలను బయటపెడుతున్నాడు. గత సంక్రాంతి సీజన్లో రాజు నుంచి 2 మూవీలు వచ్చాయి. గేమ్ చేంజర్ ఫ్లాప్ అవ్వగా సంక్రాంతికి వస్తున్న సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. 2 సినిమాలను ఒకే టైంలో రిలీజ్ చేసి రెండింటి నుంచి డిఫరెంట్ ఫలితాలను చూశాడు. గేమ్ చేంజర్ భారీ అంచనాలతో వచ్చి నష్టాలను మిగల్చడంపై దిల్ రాజు స్పందించారు. ఆయన మాట్లాడుతూ గేమ్ చేంజర్ డ్యామేజ్కు నాకే ముందే అర్థమైంది. రిలీజ్కు ముందే సినిమా రిజల్ట్పై అనుమానాలు పెరిగాయి. అదే టైంలో వెంకటేష్తో తీసిన సంక్రాంతికి వస్తున్న మూవీ మ్యాజిక్ చేస్తుందని అర్థమైంది. అందుకే ఆ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాలని అనుకున్నాను. వెళ్ళి చిరంజీవి రామ్ చరణ్ను అడిగితే వాళ్ళు పెద్ద మనసుతో ఒప్పుకున్నారు. అందుకే 2 సినిమాలను ఒకే టైంలో రిలీజ్ చేశాను. గేమ్ చేంజర్తో దాదాపు 100 కోట్ల దాకా నష్టవచ్చాయి. సంక్రాంతికి వస్తున్న సినిమాకు వచ్చిన లాభాలను గేమ్ చేంజర్తో నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లకే పంచాను. నేను తీసుకోలేదు. ఆ మూవీ వల్లే డిస్ట్రిబ్యూటర్లు, ఇండస్ట్రీ సేవ్ అయింది. అంతటి నష్టాలను పూడ్చడం అంటే చాలా కష్టం. కానీ రామ్ చరణ్ ఒప్పుకోవడం వల్లే సంక్రాంతికి 2 సినిమాలు రిలీజ్ అయ్యాయి. లేదంటే చాలా నష్టాలు చూసేవాడిని అంటూ తెలిపాడు దిల్ రాజు. అయితే రాజమౌళి RRR సినిమా చేస్తున్నప్పుడే ప్రముఖ నిర్మాత దిల్ రాజు రామ్ చరణ్ డేట్స్ దక్కించుకున్నాడు. అతనికి ప్రణాళిక అద్భుతంగా అనిపించింది. RRR తర్వాత ప్రపంచవ్యాప్తంగా విజయం సాధించిన వెంటనే దర్శకుడు శంకర్తో రామ్ చరణ్ని జత చేయడం విజయవంతమైన ఫార్ములా అవుతుందని భావించారు. గేమ్ చేంజర్ ప్రాజెక్టు రాజమౌళి బ్లాక్ బస్టర్ అయి ప్రభావాన్ని మించిపోతుందని దిల్ రాజు ఆశించాడు. అయితే అనుకున్నట్టుగా పనులు జరగలేదు. సినిమా నిర్మాణంలో జాప్యాలు ఎదురయ్యాయి. శంకర్ దానిని పూర్తి చేయడానికి 3 సంవత్సరాలు పట్టింది. బడ్జెట్ పెరిగింది. ఆర్థిక విషయాలపై ఆసక్తి పెరిగింది. మరియు విడుదలైన తర్వాత గేమ్ చేంజర్ భారీ పరాజయం పాలైంది. ఈ ఫలితం రాజుకు గణనీయమైన నష్టాలను మిగిల్చింది. అయినప్పటికీ ఆర్థికంగా ఎదురుదెబ్బ తగలడంతో పాటు నిర్మాత తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నట్లు ఒప్పుకుంటున్నారు. RRR లాంటి గ్లోబల్ బ్లాక్ బస్టర్ తర్వాత రామ్ చరణ్ మరో పెద్ద హిట్టానికి అర్హుడు. నేను ప్రతిదీ బాగా ప్లాన్ చేసుకున్నాను, కానీ విషయాలు సరిగ్గా జరగలేదు. అది నా తప్పు. నిర్మాణం ప్రారంభించే ముందే నేను ప్రతిదీ ఒప్పందంలో చేర్చి ఉంచాల్సింది. శంకర్ లాంటి పెద్ద దర్శకుడితో పనిచేయడం ఇదే నా మొదటిసారి. మరియు కాంట్రాక్ట్ రచన విషయంలో నేను తగినంత జాగ్రత్తగా లేను. నేను ఖచ్చితంగా అతనితో మరో సినిమా నిర్మిస్తాను, బహుశా 3 సంవత్సరాల తర్వాత అని అతను చెప్పాడు. ప్రస్తుతం దిల్ రాజు దగ్గర ప్రభాస్, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, మహేష్ బాబు వంటి అగ్రశ్రేణి స్టార్లతో ప్రాజెక్టులు లేవు. అయినప్పటికీ త్వరలోనే వారితో మళ్లీ భారీ చిత్రాలతో కలిసి పనిచేస్తా అవకాశం లభిస్తుందని ఆయన ఆశావాదంగా మరియు నమ్మకంగా ఉన్నారు.